ఈ మధ్య ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ సమయంలో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. కానీ వీటన్నింటికన్నా చాలా స్పెషల్గా నిలిచింది ఓ విజిట్. శతాబ్దాల చరిత్ర ఉన్న ఓ పురాతన శివాలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి సందర్శించారు మోదీ. అదే ప్రంబనన్ టెంపుల్. 9వ శతాబ్దం నాటిది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోనూ ఉంది. 1200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం తీవ్ర భూకంపాల నుంచి కూడా తనను తాను కాపాడుకుంది. అంత విశిష్టత ఉన్న ఈ శివాలయ పునరుద్ధరణకు భారత్ సాయం అందించనుంది. మరి ఈ టెంపుల్ ఎందుకంత స్పెషల్? ప్రధాని మోదీ ఈ ఆలయానికి ఎందుకు వెళ్ళారు? ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇండోనేషియాలోని యోగ్యాకార్టాలో జావా ద్వీపంలో ఉంటుంది ఈ ప్రంబనన్ ఆలయం. సుమారు 39 హెక్టార్ల మేర విస్తరించి ఉన్న ఈ ఆలయంలో దాదాపు 240 ఉపాలయాలున్నాయి. 8-9వ శతాబ్దాల్లో ఇక్కడి మతరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంజయ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని కట్టించారు. అంతకుముందు ఇక్కడ బౌద్ధమత ప్రాబల్యం ఉండేదని, దాన్ని తగ్గించేందుకు సంజయ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని కట్టించినట్లుగా కొందరు చరిత్రకారులు చెబుతారు. అయితే శతాబ్దం పాటు ఈ ప్రంబనన్ ఆలయం ఓ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లింది. ఆ తర్వాత మతరం సామ్రాజ్యం వేరే చోటకు మారడం వల్ల క్రమంగా ఈ ఆలయ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఎవరూ ఈ ఆలయాన్ని పట్టించుకోలేదు. ఆ ప్రాంతమంతా ఓ అడవిలా మారిపోయింది. మళ్ళీ 19వ శతాబ్దంలో యూరప్ చరిత్రకారులు గుర్తించడం వల్ల వెలుగులోకి వచ్చింది ప్రంబనన్ ఆలయం. బ్రిటిష్ అధికారి సర్ థామస్ స్టాంఫోర్డ్ రాఫెల్స్ ఓ డాక్యుమెంట్ చేసి ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ ఆలయానికి సమీపంలోనే మౌంట్ మెరాపి అనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతం ఉంది. చరిత్రలో ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వచ్చిన భూకంపాలు, లావా వల్ల పూర్తిగా బూడిదలో కూరుకుపోయింది. అయినా ఆ శిల్ప కళా వైభవం శతాబ్దాల విపత్తులను తట్టుకుంది. ఇదంతా శివ మహత్యమే అని విశ్వసిస్తారు స్థానికులు. ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం, ఇండోనేషియా స్వాతంత్ర్య పోరాటం కారణంగా ఆ ప్రయత్నాలేవి సక్సెస్ కాలేదు. 1918లో మొదలు పెడితే చివరకు 1953 నాటికి కొంతవరకు ఆలయాన్ని రీస్టోర్ చేయగలిగారు. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సోకర్నో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఇక ఈ ఆలయ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఆలయ ఆర్కిటెక్చర్ అటు హిందూ ఇటు బౌద్ధ సంప్రదాయాలకు దగ్గరగా ఉంటుంది. అందుకు కారణం ఉంది. అప్పటి మతరం సామ్రాజ్య చక్రవర్తి రకై పికటన్ బౌద్ధ మతానికి చెందిన యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన పరిపాలన సమయంలోనే ప్రంబనన్ ఆలయం రూపుదిద్దుకుంది. అందుకే రెండు మతాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ శైలిలో నిర్మించారు. 9వ శతాబ్దంలో పరస్పర మత సహనానికి ఇదో ప్రతీక అని చెబుతారు చరిత్రకారులు. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని ఒకప్పుడు ప్రంబనన్ అని పిలిచేవారని, అందుకే ఈ ఆలయానికి ప్రంబనన్ ఆలయం అనే పేరు వచ్చిందన్నది ఓ థియరీ. ఈ విశాలమైన ప్రాంగణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రత్యేకంగా 3 ఆలయాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయాల గోడలపై శిల్పాలు చూపు తిప్పనివ్వవు. మరో ప్రత్యేకత ఏంటంటే రామాయణ ఇతిహాసానికి సంబంధించిన దృశ్యాలు ఈ గోడలపై శిల్పాల రూపంలో కనిపిస్తాయి. రామాయణం అనేది భారత్కు మాత్రమే పరిమితమైంది కాదు, ఇది విశ్వవ్యాప్తమైంది. భారతీయులు ఎంత పవిత్రంగా అయితే ఈ ఇతిహాసాన్ని చూస్తారో ఇండోనేషియా ప్రజలు అంతే గౌరవిస్తారు. అందుకే ఈ ఆలయంలో గోడలపై కొన్ని చోట్ల ఇండోనేషియా వర్షన్ రామాయణ దృశ్యాలు కనిపిస్తాయి. ఏటా మే, అక్టోబర్ మధ్యకాలంలో రామాయణ బ్యాలెట్ పేరిట ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. అప్పుడే సంప్రదాయ జావానీస్ నృత్యం, సంగీతంతో రామాయణ కథను రక్తి కట్టిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలి వస్తారు.
1991లో యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది ప్రంబనన్ ఆలయం. ఇక ఈ ప్రంబనన్ ఆలయం వేదికగాను భారత్ ఇండోనేషియా బంధం బలపడుతూ వచ్చింది. 1958 డిసెంబర్ 14వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ ఆలయాన్ని సందర్శించిన తొలి భారతీయుడు ఆయనే. 2006 మే నెలలో భారీ భూకంపం వచ్చిన సమయంలో ఈ టెంపుల్ కాస్త ధ్వంసమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆలయ బాగోగుల కోసం కొంత కృషి చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అధికారులు ఆలయాన్ని సందర్శించి పునరుద్ధరణకు కావాల్సిన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. మోదీ హయాంలో ASI సౌత్ ఈస్ట్లోని ఆలయాల పునరుద్ధరణపై మరింత దృష్టి సారించింది. వియత్నాంలో చంపారాజులు కట్టించిన శివాలయాలను రీస్టోర్ చేసేందుకు ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు ఇండోనేషియాలోని ఈ ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణకు సాయం అందించనుంది భారత్. ఇదే విషయాన్ని ASI అధికారికంగా X వేదికగా ప్రకటించింది. ఇంత నేపథ్యం ఉన్న ఆలయం కాబట్టే ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళారు. చారిత్రక సంపదను కాపాడుకోవాలన్న సందేశాన్ని అందించారు. 2029 నాటికి ఈ రీస్టోరేషన్ పూర్తవుతుందని అంచనా. ఇవి ప్రంబనన్ ఆలయ విశేషాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కీప్ ఫాలోయింగ్.